మేడం ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా పేషెంట్స్. ఆస్ట్రాలజీ అనేది ఒక బ్యూటిఫుల్ సైన్సే. చాలా డెప్త్ సైన్స్ అని చెప్పుకోవాలి. అంటే ఆస్పీషియస్ టైమ్ చూసుకొని ఈ టైంకి మాకు సి సెక్షన్ జరగాలి. ఈ టైంకి మాకు బేబీ కావాలి అని అడుగుతారు. అట్లా అడుగుతూ ఉంటారు కదా మేడం. అప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? అది టర్మ్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఓకే. మేము కూడా ఓకే. వి ఆర్ హ్యాపీ టు ఒబ్లైజ్. అంటే టర్మ్ అంటే ఏంటంటే, మేము వీక్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాము. అందులో నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది 40 వీక్స్ అనమాట. బట్ ఎనీథింగ్ మోర్ దెన్ 37 వీక్స్‌ని టర్మ్ ప్రెగ్నెన్సీ అని అంటాము. హ్మ్. సో, ఈ ఆస్పిషియస్ టైమ్ ఆర్ అది జాతకాలు అది చూసుకొని, ఇన్ కేస్ ఒకవేళ ప్రీ టర్మ్ అంటే 37 వీక్స్ కంటే ముందే డెలివరీ కావాలి అన్నప్పుడు మాత్రం ఈవెన్ వీఆర్ నాట్ హ్యాపీ. బికాస్ ప్రీ టర్మ్ అన్నప్పుడు దాని రిస్క్ ఫ్యాక్టర్స్ దానికుంటాయి. అండ్ దెన్ బేబీని మళ్ళీ ఎన్ఐసీయూలో ఉంచవలసి రావచ్చు. సో, బేబీకి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అవ్వచ్చనమాట. సో, అందుకోసం ప్రీ టర్మ్ డెలివరీని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ దెన్ టర్మ్ ప్రెగ్నెన్సీ అయితే ఓకే. మంచి టైము, డేట్ చూసుకుంటారంటే దట్ ఈస్ ఫైన్. హుహు. ఓకే. వాట్ యూ ప్రిఫర్ మేడం? సి సెక్షనా? లేకపోతే నార్మల్ డెలివరీయా? నార్మల్ అని పేరులోనే ఉంది. ఎప్పుడైనా నార్మల్ డెలివరీ ఇస్ లైక్ ఆల్వేస్ ప్రిఫరబుల్. సో, కండిషన్స్ అన్నీ ఫేవరబుల్ ఉంది. మదర్ అండ్ బేబీ సేఫ్‌గా ఉంటారు అనుకుంటే డెఫినెట్‌గా నార్మల్‌కే ఎవరైనా ట్రై చేస్తారు. హ్మ్. బట్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది ఆర్ అనుకున్న విధంగా ప్రోగ్రెస్ అవ్వటం లేదు, బేబీ వెయిట్ ఎక్కువగా ఉంది ఆర్ మదర్‌కి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దెన్ మేబీ సిజేరియన్‌కి కూడా వెళ్ళవలసొస్తది. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే సిజేరియన్ అందరూ అంటే ఒక మనీ మోటివ్‌తో మనీ సిజేరియన్స్ మోటివ్‌తో చేస్తున్నారు చేస్తున్నారు అని అని. ఒక చాలా మందికి ఒక స్ట్రాంగ్ థాట్ ఉండిపోయింది. బట్ డెఫినెట్‌లీ అట్లా అయితే ఏమీ కాదు. హ్మ్. చాలామంది మదర్స్ అదే భయపడతారు. వీళ్ళు కావాలనే సి సెక్షన్ అని ఫోర్స్ చేస్తున్నారు. సర్జరీ బేబీ డేంజర్ జోన్‌లో ఉంది. తొందరగా సర్జరీ చేయాలి అని చెప్తారు డాక్టర్స్ అని అంటూ ఉంటారు. సో బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. యూజువల్లీ ఏ డాక్టర్ అయినా కూడా మదర్ అండ్ బేబీ ఇద్దరి సేఫ్టీ కోసమే చూస్తారు. సో, ఇన్ కేస్ నార్మల్ డెలివరీకి సిట్యుయేషన్ ఫేవరబుల్‌గా ఉంది అంటే మాక్సిమం నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాము. మనకి ఎప్పుడైతే ఇట్ ఇస్ లైక్ సిట్యుయేషన్ అంటే ఔట్ ఆఫ్ కంట్రోల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నప్పుడు అంటే నార్మల్ డెలివరీకి కూడా కొన్ని సర్టెన్ అవర్స్ మనం చూడొచ్చు. సో, ఆ టైం లిమిట్ దాటుతోంది అండ్ దెన్ లైక్ ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేబీ హార్ట్ బీట్‌లో ఏమైనా చేంజెస్ వస్తుంది. అట్లా ఉన్నప్పుడు దెన్ మేబీ సిజేరియన్ గురించి ఆలోచించాలి. ఓకే. అండ్ మెయిల్, మెయిల్ చైల్డ్ గురించి అసలు మాట్లాడుకుంటే మగ పిల్లోడే పుట్టాలి అని ఎన్నో పూజలు చేస్తారు కొంతమంది. కొంతమంది అలా కాకుండా ఎవరైనా పర్వాలేదు అనుకుంటారు. బట్ ఈ మెయిల్ చైల్డ్ ఫ్యాక్టర్ అనేది మీ వరకు ఎలా ఉంటుంది మేడం? ఏమన్నా కొట్లాటలు, గొడవలు, అబ్బాయి పుట్టాడని చెప్పేసి మీతో ఫైటింగ్స్ అట్లాంటివేమైనా జరుగుతూ ఉంటాయా? ఫైటింగ్స్ అనేది డాక్టర్ వరకి రాకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఒక్కొక్కసారి ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది మనకి హావ్ యూ ఎక్స్‌పీరియన్స్‌డ్? యెస్. ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది ఒక్కొక్కసారి ఆబ్వియస్‌గా ఒక్కొక్కసారి లైక్ ఆ ఫ్యామిలీలో మనకు కనిపిస్తూ ఉంటది. ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు సెకండ్ చైల్డ్. ఇప్పుడు ఫస్ట్ బేబీ అమ్మాయి అయినప్పుడు సెకండ్ బేబీ ఆబ్వియస్‌లీ వాళ్ళు మేల్ చైల్డ్ కావాలని అనుకుంటారు. అప్పుడు సెకండ్ బేబీ కూడా గర్ల్ పుట్టినప్పుడు దెన్ ఆబ్వియస్‌లీ కొంతమందికి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఒక్కొక్కసారి ఫేస్‌లో కనిపిస్తూ ఉంటది. సో, అన్‌ఫార్చునేట్‌లీ దట్ ఈస్ స్టిల్ ద సిట్యుయేషన్. ఓకే. ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలామంది మదర్స్ బాగా ఫీడ్ చేస్తూ ఉంటారు. ఇది కాదు, అది తినాలి, ఎక్కువగా జ్యూసెస్ తీసుకోవాలి అని ఇంకా వాళ్ళని బాగా ఫీడ్ చేస్తూ ఉంటారు. అసలు ఇస్ ఇట్ ద రైట్ వే? ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్స్‌ట్రా క్యాలరీస్ అనేది అవసరం. హ్మ్. హ్మ్. సో, లైక్ ప్రెగ్నెన్సీ కూడా మనం ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని డివైడ్ చేస్తాం 3 మంత్స్‌ని. సో, ఫస్ట్ ట్రైమిస్టర్‌లో యూజువల్లీ ఎక్స్‌ట్రా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అంత ఎక్కువగా ఉండదు. సో, ఫస్ట్ 3 మంత్స్ అంత ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్‌లో ఏంటంటే మదర్ తీసుకునే ఫుడ్, మదర్ తీసుకునే ఆ న్యూట్రిషన్‌ని బట్టే లోపల బేబీ అనేది గ్రో అవుతుంది. సో, ఈ లాస్ట్ 6 మంత్స్‌లో డెఫినిట్‌గా ఫుడ్‌కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, అండ్ ఫుడ్ అన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ అనేది ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో, ఎక్కువ ఫీడ్ చేయాలని రైస్ ఫీడ్ చేస్తే దానివల్ల ఏమి ఉపయోగం అయితే ఏమి ఉండదు. ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఇంటేక్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో, ప్రోటీన్ ఇంటేక్ ఉంటేనే దెన్ అది లోపల బేబీ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. ఓకే. యాహ్! ఈ టైంలో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ మీద చాలామంది డిపెండ్ అవుతూ ఉంటారు. అవే ఎక్కువగా ఫైబర్ మంచిది, ఫ్రూట్స్ బేబీ హెల్తీగా ఉండాలి, కలర్‌గా పుట్టాలి అని చెప్పి అంటూ ఉంటారు. సో, ఆహ్, దీని గురించి మీరేమంటారు? ఫ్రూట్ ఇంటేక్ అండ్ దెన్ వెజిటబుల్స్ ఫైబర్ ఇంటేక్ అనేది కూడా చాలా అవసరమే. అండ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఫైబర్. ఫైబర్ ఇంటేక్ కూడా అవసరమే. బట్ ఎంటైర్‌లీ లైక్ 70-80% డైట్ అంతా మొత్తం ఫైబరే ఉండాలనైతే లేదు. సో, ఒక 20-30% ఫైబర్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక 50-60% ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. సో, అన్నీ కూడా మనం సమపాళ్యంలో ఉండేటట్టు చూసుకోవాలి.
ఓకే. సో, ప్రెగ్నెన్సీలో గూడా ఈ యాక్నే ఇష్యూస్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా మేడం. అది డ్యూ టు హార్మోనలా ఎందుకంటారు? హార్మోన్ చేంజెస్ వల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీలో రకరకాల స్కిన్ చేంజెస్ వస్తది. అందులో యాక్నీ ఒక రకమైన అదే మొటిమలనేది ఒక రకమైన ప్రాబ్లము. కొంతమందికి పిగ్మెంటేషన్ నల్లగా పిగ్మెంటేషన్ కనిపిస్తూ ఉంటది. ఇవంతా యూజువల్లీ ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ అనమాట. చాలా మటుకు ఇది ఆఫ్టర్ డెలివరీ రిజాల్వ్ అవుతుంది. సో, యంగ్ ఫీమేల్స్‌లో గూడా యాక్నే ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో, వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా సరే యాక్నే వస్తుందనమాట. వై ఎందుకంటారు మేడం? అగైన్ ఇది డిపెండ్స్ ఆన్ దేర్ వాటర్ ఇంటేక్ ఎలా ఉంది. తర్వాత వాళ్ళంటే ఏమన్నా ఆ కెమికల్స్ కానీ, పొల్యూషన్ కానీ, అండ్ దెన్ వాళ్ళ హైజీన్ అది ఎట్లా ఉంది. అండ్ దెన్ హార్మోనల్ ఇష్యూస్. సో, ఒక్కొక్కసారి అంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నా కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి పీసీఓడీ అనేది ఆ చేంజెస్ అనేది ఉండొచ్చు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో మేల్ హార్మోన్స్ అనేది దాని మోతాదు అనేది ఎక్కువైనప్పుడు ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో, డిస్మెనోరియా ఈ మెన్‌స్ట్రుయల్ పెయిన్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటది మేడం. ఆ టైంలో ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటే గానీ వాళ్ళకి శాంతించదు, ఉపశమనం అనేది ఉండదనమాట. సో, పెయిన్ కిల్లర్స్ గాకుండా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. మరి ఏం చేయాలి ఆ టైంలో, ఆ సిట్యుయేషన్‌లో? ఆ డిస్మెనోరియా అనేది అదే మీరన్నట్టు పీరియడ్ టైంలో పెయిన్ అనేది సో, అగైన్ ఒక్కొక్క ఇండివిజువల్‌ని బట్టి వాళ్ళు ఎలా టాలరేట్ చేస్తున్నారు, వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఒక్కొక్కరికి అది రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. సివియర్ పెయిన్ ఉంది అన్నప్పుడు దెన్ ఆ పీరియడ్ టైంలో మీరన్నట్టు ఆ పెయిన్ కిల్లర్స్ అనేది ఒక్కొక్కసారి అవసరం పడుతూ ఉంటది. బట్ వీలైనంత వరకు ఆ పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండానే మనం కొంచెం దాన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే హాట్ వాటర్ బ్యాగ్స్ కానీ, హాట్ వాటర్ టబ్స్ కానీ, తర్వాత కొంచెం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డయట్ లైక్ పసుపు, తర్వాత జీరా వాటర్ ఇవంతా కూడా కొంచెం హార్మోన్స్‌ని రెగ్యులేట్ చేసి దెన్ సో పీరియడ్ అప్పుడు ఈ పెయిన్ అనేది తక్కువ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ప్రాపర్ వాటర్ ఇంటేక్, తర్వాత అడిక్వేట్ రెస్ట్ ఇవంతా ఇచ్చినప్పుడు స్ట్రెస్ తక్కువైనప్పుడు కూడా దెన్ వాళ్ళు పెయిన్‌తో కోప్ చేసుకునే కేపబిలిటీ అనేది వాళ్ళకి బెటర్‌గా ఉంటుందన్నమాట. ఓకే. క్యాన్సర్స్ గురించి మాట్లాడుకోవాలి మేడం. ఈ రోజుల్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎందుకు ఇన్సిడెంట్ రేట్ ఎందుకు పెరుగుతుంది? సర్వైకల్ క్యాన్సర్ అనేది యూజువల్లీ ఇట్ ఈస్ ఒక హెచ్‌పివి అని ఒక వైరస్ ఉంటుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాము. సో, ఆ వైరస్ మూలానే 95% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చి ఆ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ మూలానే వస్తది. హ్మ్. యూజువల్లీ ఇదేంటంటే సెక్షువల్లీ యాక్టివ్ విమెన్, మ్యారీడ్ విమెన్ వీళ్ళలో ఆ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అనేది మనకి ఆ బాడీకి ఇదైనప్పుడు దెన్ ఒక సర్టెన్ ఇయర్స్ తర్వాత మేబీ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ తర్వాత దెన్ ఆ సర్వైకల్ క్యాన్సర్ అనేది మొదలవుతది. సో, సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇట్స్ అన్ ఎంటైర్‌లీ ప్రివెంటబుల్ క్యాన్సర్. ప్రివెంటబుల్ అని ఎందుకంటాము అంటే బికాజ్ యాజ్ ఐ సెడ్ 95% వచ్చి ఆ ఇన్ఫెక్షన్ మూలాన. సో, మనం ఆ ఇన్ఫెక్షన్ ఉందా అని డిటెక్ట్ చేసి ఆర్ ఈ పాప్ స్మియర్స్ అనేది రెగ్యులర్‌గా చేసినందుకు ఏమైనా సర్విక్స్‌లో ఏమైనా చేంజెస్ అది వచ్చినప్పుడు దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని ట్రీట్ చేయగలిగితే గనక దెన్ అది సర్వైకల్ క్యాన్సర్ కింద మారే ఆ ట్రాన్సిషన్‌ని మనం కంప్లీట్‌గా స్టాప్ చేయొచ్చు. దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంటైర్‌లీ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఓకే. ఇది జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వస్తుందంటారా? జెనెటిక్ ఫ్యాక్టర్ సర్వైకల్ క్యాన్సర్‌లో చాలా తక్కువ రోల్ అని చెప్పాలి. ఓహో! ఓకే. బ్రెస్ట్ క్యాన్సరా మేడం అయితే జెనెటిక్? అదర్ క్యాన్సర్స్‌కి జెనెటిక్ ఫ్యాక్టర్స్ రీజన్ అయి ఉంటది. లైక్ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, కోలాన్ క్యాన్సర్స్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ ఇవంతా దేర్ ఇస్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఇవంతా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ జెనెటిక్స్ కూడా దే హ్యావ్ ఎ రోల్ ఇన్ దట్. కంపారిటివ్‌గా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా రికవరీ రేట్ ఉంటుందా? సర్వైకల్ క్యాన్సర్‌కి ఎక్కువ రికవరీ రేట్ ఉంటుందా? అంటే పేషెంట్ అది ఏదైనా కూడా క్యాన్సర్ అనేది మనం ఏ స్టేజ్‌లో దాన్ని డిటెక్ట్ చేస్తున్నామో, ఆ క్యాన్సర్‌లో కూడా రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. సో, ఆ క్యాన్సర్ టైప్ ఏంటి, దాన్ని బట్టి మనకి ప్రోగ్నోసిస్ అనేది తెలుస్తది. సో, కొన్ని రకాల క్యాన్సర్స్ ఏంటంటే అది చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్స్ అనేది ట్రీట్మెంట్‌కి బాగా రెస్పాన్స్ వస్తుంది. సో, బేసిక్‌లీ అది ఏ రకమైన క్యాన్సర్ అనే దాన్ని బట్టే దెన్ దాని ట్రీట్మెంట్ అనేది లేకపోతే పేషెంట్ రికవరీ అనేది దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది.